రాహుల్ గాంధీ మీద ఇప్పటిదాకా కేసులు అభియోగమే. ఇప్పుడు అభియోగం నిరూపణ అయ్యి నేరస్తుడయ్యాడు కాబట్టి శిక్ష చిన్నదే పడింది. 200 రూపాయల జరిమానా. ఓ కేసు విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లో న్యాయస్థానం 200 రూపాయల జరిమానా విధించి పదే విచారణ గైర్హాజరవుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీన తదుపరి విచారణకు హాజరు కాకుండా మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని రాహుల్ని హెచ్చరించింది. మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ బ్రిటిష్ సేనకు సేవకుడని వాళ్ళ నుంచి పింఛన్ కూడా తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు స్వతంత్ర సమరయోధుడైన వీర్ సావర్కర్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ రూపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొంటే దానికి అటెండ్ కావడానికి గాను 200 రూపాయల పెనాల్టీ వేసింది. ఇక్కడే విశేషం ఏంటంటే గాంధీ గారి దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ దాకా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి జీతం తీసుకున్నారు. ఎందుకు? మనకి పార్లమెంటు స్వతంత్రం వచ్చాక భారతీయ పార్లమెంటు, అంతకుముందే వీళ్ళందరూ పార్లమెంట్ సభ్యులు, అది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నడిచిన సభ్యులు. గాంధీ గారితో సహా ఆయన వీఐపీ కోటా కింద ఆయనకి నెలకింత డబ్బులు ఇచ్చేది. బట్ వీర సావర్కర్ని మాత్రమే ఒక దొంగగా చూపించే ప్రయత్నం చేసుకొచ్చారు. ఆ రోజున ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల కాన్సెప్ట్లో నుంచి డైవర్ట్ చేసుకొచ్చారనమాట.